హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోదావరి లైఫ్ స్టైల్స్. నేను మీ గోదావరి పిల్ల. నేను మా ఊర్లో మహాశివరాత్రి బాగా జరుపుకున్నాను. మీకు కూడా చూపిస్తాను, చూసే. చూడండి గైస్, మా ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి రాత్రి 1 గంట తర్వాత నుంచి జనాలు వస్తూనే ఉన్నారు. గోదావరి స్నానాలు చేస్తూనే ఉన్నారు. అతి పురాతనమైన శివుడిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని కోలాహలంగా ఎంతో ఆనందంతో మహాశివరాత్రిని బాగా జరుపుకున్నాము. అలాగే లోపలికి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈవినింగ్ వద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాం. ఈవినింగ్ వచ్చేసేటప్పటికైతే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది అప్పుడు కూడా అనుకున్నాం, కానీ క్రౌడ్ అయితే లేదు. ఇప్పుడు దర్శనం చేసుకున్నట్టుగానే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అలా కూర్చొని ఒక వీడియో తీసుకుందామని చెప్పి వీడియో తీసానమాట. అలా వీడియో తీస్తున్నప్పుడు ఎవరైనా ఏమైనా అంటారేమో అనుకున్నాను, కానీ చాలా భయం వేసింది. అంటే వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్తారు. ఒక పర్సనల్గా పక్కన బోర్డు కూడా పెడతారు, కానీ అలా ఏమీ లేదు, పర్వాలేదమ్మా తీసుకోండి అని చెప్పారు. అలాగే వీడియో తీసేసి అలా పక్కకి అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇంకా బయటకు వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత రాగి చెట్టుకి ప్రదక్షిణం చేసాం. ఇలా వెళ్తుంటే ఏంటమ్మా ఇవన్నీ అంటే, ఇవన్నీ దీపాలు వదులుతారు గోదావరిలో, అంటే చనిపోయిన వాళ్ళు మనశ్శాంతికి కలగాలని చెప్పి అలా బ్రాహ్మణులకి స్వయం పాకం ఇస్తారనమాట. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోదాం అనేటప్పటికి వీళ్ళు కనిపించారు. ఎవరైనా దానం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి బియ్యము డబ్బులు ఇస్తారనమాట. ఇక్కడైతే అందరికీ ప్రసాదాలు పంచిపెడుతున్నారు. మజ్జిగ అయితే మజ్జిగ, పాలు అయితే పాలు, అలా డిఫరెంట్ వెరైటీ ఐటమ్స్ పెట్టారన్నమాట. అలా తీసుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోతుండగా ఇంకా తీర్థం జరుగుతుందన్నమాట. తీర్థం ఈవినింగ్ వద్దాంలే అని చెప్పి ఇంకా అలా ఒక వీడియో తీసి అలా వెళ్ళిపోయాం. కానీ తీర్థం అనేటప్పటికీ మనకి ఇష్టమైంది ఏంటంటే జీడిలోని ఖర్జూరం, ఇవి కంపల్సరీగా ఇంటికి తీసుకెళ్తారు. చాలా బాగుండేమాట. ఇంకా చిన్నపిల్లలకి ఏమో క్యాండీ కూడా పెట్టారు, చాలా బాగుంది. నేను ఒకటి తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసాం. ఈవినింగ్ వచ్చినప్పుడు అయితే దీపాలు పెడుతున్నారు. దీపాలు పెట్టి పూజ చేస్తారన్నమాట. నైట్ వచ్చేసాం. నైట్ వచ్చి తీర్థం చూసుకున్నాం అన్నమాట. చూసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం. చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే బాగుంటుంది కదా అని వచ్చాం. ఇదే గైస్, ఎలా ఉంది మా కొవ్వూరు గోపాదాల క్షేత్రం. దీన్ని కొవ్వూరు పుష్కరాల రేవు అని కూడా పిలుస్తాం మేము. నేనైతే చాలా భయపడ్డాను వీడియో తీయడానికి, ఎందుకంటే అవుట్ సైడ్ ఎప్పుడు నేను వీడియో తీయలేదు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, ఈ వీడియో చేశాను. అందరూ ఏమనుకుంటారో అని భయం వేసింది, కానీ ఫైనల్లీ తీశాను. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.